హాయ్ ఫ్రెండ్స్, మరాఠీ సినిమా చరణ్ ఈ మధ్య తెలుగు డబ్బింగ్ G5లో వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. రాధ అనే అమ్మాయి తన కూతురుతో హ్యాపీగా సిటీలో ఉంటున్న ఆమెకి తన ఊరు వెళ్ళాలనిపిస్తుంది. ఆమెకి సైకలాజికల్గా చిన్న ప్రాబ్లం ఉంటుంది. డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఉంటుంది, సైక్రాటిస్ట్ని కూడా కన్సల్ట్ అవుతూ ఉంటుంది. ఇంటికి వెళ్ళగానే ఆమె కూతురు చేతబడి చేసిన ఓ బొమ్మను పట్టుకొని ఆడుతూ ఉంటుంది. ఆ బొమ్మని ఇంటికి కూడా తీసుకెళ్తుంది. అయితే ఆ బొమ్మ వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో ఏవో ఇబ్బందులు గురవుతూ ఉంటుంది ఆ ఇంటి పని మనిషి. అయితే రాధని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్న సైక్రాటిస్ట్, ఆమె డాక్టర్, ఆమె ఫ్లాష్ బ్యాక్ తెలిసిన ఆమె తండ్రి ఆమె చాలా ప్రమాదంలో చిక్కుందని తెలుసుకుంటారు. ఆ ప్రమాదం ఏంటి, చివరికి ఏమైంది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. మీరు రామ్ గోపాల్ వర్మ సినిమాలు దెయ్యం, 12వ అంతస్తు ఇలాంటి సినిమాలు చూసారంటే కొన్నిట్లో దెయ్యం ఉందని చూపిస్తాడు, కొన్నిట్లో దెయ్యం ఉంది సైన్స్ ఉందని చూపిస్తారు. ఈ రెండో కోవకు చెందిందే ఈ సినిమా. ఈ సినిమాలో డాక్టర్ సైన్స్ ఉంది, ఈ మూఢనమ్మకాలు అని చెప్తూ ఉంటాడు. హీరోయిన్ తల్లి పాత్ర ఏమో అది మూఢనమ్మకం అయితే మా అమ్మాయి ఎందుకు బాధలు పడుతుందని ఆమె అంటూ ఉంటుంది. ఇలా అటు ఇటు కాకుండా ఈ సినిమా మధ్యలో ఏదో ఒక సైడ్ స్టాండ్ తీసుకోకుండా అటు ఇటు ఆగిపోతుంది. అదే పెద్ద బోరింగ్ ఈ సినిమాకి. ఇక ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయినా సెకండ్ హాఫ్ వచ్చేసరికి వీక్ అయిపోయింది స్క్రీన్ ప్లే. మనకి ఏం జరుగుతుందో లాస్ట్ లో ఏమవుతుందో అన్నది కూడా తెలిసే విధంగా ఉంటుంది. ఇక చిన్న ట్విస్టులు ఉంటాయి, అవి కొంచెం జలకిస్తాయి. ఎక్కడ అదిరిపోయే భయం పుట్టించే సన్నివేశాలు అయితే లేవు. చేతబడితో సినిమా స్టార్ట్ అయినా ఆ చేతబడిని అంతగా ఉపయోగించుకున్నట్లు లేదు. మరాఠీ సంస్కృతికి దగ్గరగా ఉండేలా కాస్ట్యూమ్ డిజైనింగ్ ఉంది. వాళ్ళు ఉండే ఇల్లు చాలా అందంగా ఉంటుంది. ఎత్తరుగుల ఇల్లు, స్తంభాలతో ఉండే ఇల్లు. గంగూటి క్యారెక్టర్ని సెడుపులు పెట్టేదానిగా చూపించి అదేదో పెద్ద పుడి చేస్తుంది అన్నట్టు చూపించి చివరికి అక్కడ చేసింది ఏం లేదన్నట్లు ఉంటుంది. అమృత సుభాష్ రాధా పాత్రలో అద్భుతంగా చేసింది. ఈవిడెవరో కాదు, నవాజుద్దీన్ సిద్దికీ హీరోగా చేసిన సాక్రెడ్ గేమ్స్లో పార్ట్ 2లో నటించిన వ్యక్తి. ఈమె చాలా బాగా యాక్ట్ చేసింది. డాక్టర్ పాత్రధారి కూడా బాగా యాక్ట్ చేశాడు. దర్శకుడు హృషికేష్ అన్ని పాత్రలు బాగానే తీర్చిదిద్దిన సినిమాని సెకండ్ హాఫ్ నుంచి ఇంట్రెస్టింగ్ గా మలచడంలో, మంచి ట్విస్టులు గానీ జనాల్ని భయపెట్టడంలో ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. తెలుగు డబ్బింగ్ బాగుంది, ఫోటోగ్రఫీ చాలా అందంగా ఉంటుంది, కానీ సీరియల్ రేంజ్లో అనిపిస్తుంది సినిమా చూసేటప్పుడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే, పాటలు లేవు ఈ సినిమాలో. ఈ సినిమాలో హర్రరు లేదు, అదిరిపోయే ఫ్యాంటసీ లేదు. జస్ట్ టైంపాస్కి ఏదో ఒక సినిమా చూడాలనుకుంటే G5లో ఈ సినిమాని చూడండి. తెలుగు, మరాఠీలో మాత్రమే లభిస్తుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. ఇంతకీ జరన్ అంటే అర్థం బ్లాక్ మ్యాజిక్, చేతబడి. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?